అందరికీ నమస్కారాలు। ఈరోజు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ కేశవ్ గారు నంద్యాలకి రావడము, అటు కార్యకర్తలతోటి అదేవిధంగా జిల్లా అధికారులందరితో కలెక్టర్ గారితో అందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి మరి జిల్లాలో ఉన్న సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, లేకపోతే ఇంకా ఏ విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ ఇంప్రూవ్ అవ్వాలని చాలా స్పష్టంగా అధికారులందరితో కూడా మాట్లాడడం జరిగింది। సో గతంలో ఆయన వచ్చినప్పుడు కూడా ఈ విధంగా మీటింగ్ పెట్టడం జరిగింది। మరి ఆ రోజుకి ఈ రోజుకి కూడా మరి అధికారులందరూ కూడా ఏ విధంగా పనిచేస్తారనేది కూడా ఒక రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరిగింది। ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ వచ్చిన 2 సంవత్సరాల్లో మనం దాదాపుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు ఎప్పటికప్పుడు తెలుసుకోవడమే కాకుండా అధికారులు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా గ్రౌండ్ లెవెల్ అనేది కూడా తెలుసుకొని ఆ సమస్యలు కూడా తీర్చడం అనేది కూడా ఒక కేవలము ఈ కూటమి ప్రభుత్వం మాత్రమే చెందుతుంది। మొన్నటికి మొన్న ఆలగడ్డలో కూడా కలెక్టర్ గారు 4 వారాలు కంటిన్యూస్ గా ఆలగడ్డకు వచ్చి గ్రీవెన్స్ తీసుకొని మరి ఏ విధంగా దాదాపుగా ఒక 118 గ్రీవెన్స్ వస్తే దాంట్లో దాదాపుగా 800 పైన గ్రీవెన్స్ మనం క్లియర్ చేయడం జరిగింది। అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రభుత్వం ఏ విధంగా ఎప్పటికప్పుడు సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు ప్రజల్ని కలిసి ఏ విధంగా ఆ సమస్యలు తీర్చాలనేది ఎంత స్పష్టంగా మనం చూస్తున్నామో అందరికి కూడా తెలుసు। ఈరోజు ఈ 2 సంవత్సరాలు ఏం చేశాము ఏం చేయలేదనేది కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడడం అనేది కూడా చాలా విడ్డూరంగా ఉంది। ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు వాళ్ళు చేసింది కేవలం బుడ్డ జల్లడము, ఎక్కడ ఎవరి మీద అయితే బుద్ధ జల్లాలా, ఎవరి మీద సాక్షిలో రాపించాలా, ఎవరి గురించి సాక్షిలో మాట్లాడించాలా, లేదా ఈ పేటీఎం బ్యాచ్ తో ఏ విధంగా బుద్ధ జల్లించాలని తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు। ఎందుకంటే మేమేం పని పెట్టట్లే వాళ్ళకి, ఏదైనా సమస్య ఉంటేనే కదా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి కొట్లాడాలా, పోరాటాలు చేయాలా। సమస్య లేకపోతే ఏం పోరాటాలు చేస్తారు? వాళ్ళు చేయాల్సిన పోరాటాలు కూడా మేమే చేస్తున్నాం, వాళ్ళు అడగాల్సిన ప్రశ్నలు కూడా అధికారులు మేమే అడుగుతున్నాం, వాళ్ళు చేయాల్సినవి కూడా మేమే చేస్తున్నాం। కాబట్టి ఈరోజు వాళ్ళు అసెంబ్లీకి కూడా రాకుండా వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు చేస్తున్నారు। ఈ రోజు వచ్చే ఎన్నికల్లో మొన్న ఒక చిన్న ఉదాహరణ చెప్తా। జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ స్థానిక ఎన్నికలు వస్తున్నప్పుడు ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు నాకు పోటీయే చేయకూడదు, అన్ని ఇనానిమస్ అయిపోవాలి, ఏకగ్రీవం అయిపోవాలని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు। ఈ రోజు కార్యకర్తలు కూర్చోబెట్టుకొని ఏం చెప్తున్నాడు? అన్ని చోట్ల పోటీ చేయండి, అందరు కేసులు వేయించుకోండి, అందరూ ఇది చేయండి, అందరు నా కోసం బలిగాండి అని చెప్పి ఈ రోజు వాళ్ళని రంగంలోకి దింపుతున్నారు। అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇనానిమస్ కావాలంట, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం అందరూ పోటీ చేయాలంట। ఇదేం లాజిక్ అనేది అడుగుతూ సమాధానం లేదు। ఈరోజు కేవలం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు చేసే ఈ కృషి చూడలేక తట్టుకోలేక ఆఖరికి చనిపోయిన వాళ్ళ తండ్రిని కూడా ఈ రోజు రాజకీయం కోసం మళ్ళీ వాడుకుంటున్నారు। నేను ఈ రోజు చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారి పరిపాలన ఏ విధంగా ఉందో నేను ఏ మాత్రం కూడా 1% కూడా అట్లని ఎంకరేజ్ చేయరని చెప్పి ఈ రోజు కార్యకర్తలు అందరం కూడా గట్టిగా నమ్ముతున్నాము। అందుకే నమ్మి ఈ రోజు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఇప్పుడు కూడా పడుతున్నా కూడా ఓపికగా ఇంకా మేము వేచి కూర్చున్నాం। చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారు, లోకేష్ అన్న గారు న్యాయం చేస్తారు, న్యాయం చేసినా చేయకపోయినా ఈ పార్టీ కోసం, ఈ రాష్ట్రం కోసము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎల్లప్పుడూ కూడా ఫీల్డ్ మీద ఉండి పనులు చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు। దానికి చాలా కారణాలు ఉన్నాయి। మామూలుగా అయితే జెన్యున్ కారణము, ఇంట్లో కొంతమందికి హెల్త్ బాగాలేక నేను రాలేకపోయినాను, కానీ రానందుకు చాలా హ్యాపీగా ఉన్నాను। ఎందుకంటే ఈ రోజు పని చేసిన వాళ్ళు అదే స్టేజ్ మీద కూర్చుంటున్నారు, పని చేయని వాడు అదే స్టేజ్ మీద కూర్చుంటున్నాడు, అదే విధంగా ఎవడైతే పని చేయలేదో వాళ్ళు ముఖ్యంగా ముందుకు వచ్చి కూర్చొని మైకులు పెట్టుకుని మాట్లాడుతున్నారు। ఈ రోజు పార్టీలో కష్టపడిన వాళ్ళకి గుర్తింపు ఉందా లేదా, ఉండి లేకపోయినా కూడా కష్టపడడానికి, ఇంకా పార్టీ కోసం చేయడానికి ఇంకా చాలా మంది ముందుకున్నారు। కానీ ఎవడైతే కష్టపడకుండా కోవట్లుగా ఉండి పార్టీకి నష్టం చేయాలని చెప్పి ఈ రోజు ముందు కూర్చోబెట్టుకొని మాట్లాడేది కార్యకర్తలు సహించలేకపోతున్నారు। దానికి ఈ రోజే కాదు, వచ్చే రోజులు ఇది అధిష్టానం దృష్టి కూడా తీసుకుపోవడం జరుగుతుంది। ఎవరు ప్రోటోకాల్ ప్రకారం ఎవరు వచ్చినారు, ఎవరు మాట్లాడినారు, ఎందుకు వచ్చినారు ఏందనేది కూడా పార్టీకి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది। ఇన్ఛార్జ్ మంత్రి గారు చెప్పారు, గ్రూప్ రాజకీయాలు పక్కన పెట్టండి, పార్టీని అభివృద్ధి చేయండి అంటున్నారు। గ్రూప్ రాజకీయాలు ఉన్నాయంటారా? గ్రూప్ రాజకీయాలు అంటే ఏంది? గ్రూప్ రాజకీయాలు అంటే ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ ఒక గ్రూప్ అనుకుందాంలే, కోవట్లు ఒక గ్రూపా? కాదు కదా। కోవట్లు ఇంకొక గ్రూప్ లో ఉన్నప్పుడు వాళ్ళని ఏరి తీసి పడేయాల్సింది ఎవరు? తప్పకుండా పార్టీ చేస్తుంది, కేశవ్ గారు చేస్తారు। గ్రూప్ రాజకీయాలను ఎంకరేజ్ చేయాలని ఎవరికి లేదు, అది ఇంకా తగ్గుతాయి మేలని చాలా మంది అనుకుంటున్నాం। కానీ
రాయలసీమ లాంటి ప్రాంతాల్లో గ్రూపులు అన్ని కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. అన్ని కాన్స్టిట్యున్సీలో గ్రూపిజం తగ్గాల, కానీ అదే విధంగా కోర్టులు కూడా తగ్గాలి కదా. సో తప్పకుండా దాని మీద పార్టీ ఇప్పటి నుంచి దృష్టి పెడతారన్న నమ్మకం మా అందరికి కూడా ఉంది.